వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ మారణ హోమాన్ని ఆపాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సమన్వయకర్త ప్రకాష్ ఖరత్ డిమాండ్ చేశారు. పాలస్తీనాపై ఇండియాకు అనాదిగా ఉన్న వైఖరిని మోడీ సర్కార్ పలుచన చేస్తోందని విమర్శించారు. గాజాలో ఏడాదిగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమానికి నిరసనగా ఈ నెల 7న వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా పాలస్తీనా సంఘీభావ దినాన్ని నిర్వహించాయి. తక్షణ కాల్పుల విరమణ చేయాలని, ఇజ్రాయెల్ కు ఇండియా ఆయుధ ఎగుమతులను నిలిపివేయాలని, స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపన కోసం ద్వైపాక్షిక పరిష్కారాన్ని రూపొందించడానికి ఇండియా జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చాయి. వామపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీ గ్రూపులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సమన్వయకర్త ప్రకాష్ ఖరత్ మాట్లాడుతూ మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా మార్గాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. గాజాలో గతేడాది 42,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది అధికారిక లెక్క, వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు అని ప్రకాష్ ఖరత్ అన్నారు. గాజాలో గతేడాదిలో 42,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది అధికారిక లెక్క, వాస్తవ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు అని ప్రకాష్ ఖరత్ అన్నారు. చంపబడిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారంటే ఇది ఎలాంటి యుద్ధమో రుజువు చేస్తోంది. ఇది మొత్తం సమాజాన్ని అంతం చేయడానికి ఉద్దేశించిన మారణ హోమం అని పేర్కొన్నారు. ఇప్పుడు గాజాను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం లేదని, ఇజ్రాయెల్ లెబానాన్ పై కూడా దాడి చేస్తుందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ను ఎవరు నియంత్రించలేనందున దాడులు తీవ్రమయ్యే అవకాశం ఉంది. అమెరికా వారికి మద్దతు ఇస్తున్నందున ఎవరు వాటిని ఆపలేరు. అమెరికా వారికి ఆయుధాలు ఇస్తోంది, నిధులిచ్చి ప్రోత్సహిస్తోంది అని ఆయన విమర్శించారు. పాలస్తీనాకు భారతదేశం దీర్ఘకాలంగా ఇస్తున్న మద్దతును పలుచన చేస్తూ మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తోందని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తోంది, ఆయుధాలు, డ్రోన్లను ఎగుమతి చేస్తోందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నట్టుగా మోడీ ప్రభుత్వం అదే బాటలో నడుస్తోంది. ఇది సిగ్గుచేటు అని ఖరత్ విమర్శించారు. ప్రత్యేక పాలస్తీనాకు భారత్ ఎప్పుడు మద్దతునిస్తుందని, మోడీ ప్రభుత్వం ఆ వైఖరిని ఖతం చేసిందని ధ్వజమెత్తారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ తన చట్ట విరుద్ధమైన ఉనికిని ఆలస్యం చేయకుండా ముగించాలని డిమాండ్ చేసే తీర్మానాన్ని యుఎస్ జనరల్ అసెంబ్లీ ఇటీవల ఆమోదించినప్పుడు ఇండియా ఓటింగ్ కు దూరంగా ఉందని ఆయన గుర్తు చేశారు. నాటోలోని యుఎస్ మిత్ర దేశాలు స్పెయిన్, బెల్జియం, యూకే ఇజ్రాయెల్ కు ఆయుధాలు ఎగుమతి చేయకూడదని నిర్ణయించుకున్న సమయంలో అలీనా ఉద్యమానికి గ్లోబల్ సౌత్ కు నాయకుడిగా చెప్పుకునే ఇండియాను మోడీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు భాగస్వామిగా మార్చింది అంటూ ధ్వజమెత్తారు. కాబట్టి ఆందోళన పాలస్తీనాకు సంఘీభావం గురించి మాత్రమే కాదు, మనం పాలస్తీనా ప్రజలకు మరింత మద్దతును కూడగట్టాలి. అదే సమయంలో పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని బహిర్గతం చేయాలి. ఆయుధాల ఎగుమతి ఆపడానికి చర్యలు తీసుకోవాలి. గాజాలో కాల్పుల విరమణను నిర్ధారించడానికి అన్ని ఫోరంలలో పనిచేయాలి అని ప్రకాష్ ఖరత్ అన్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి దిశంకర్ భట్టాచార్య కూడా ఇజ్రాయెల్ కు కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోందని విమర్శించారు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేయాలని డిమాండ్ చేశారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.